టీడీపీ పరిపాలన బాగానే ఉంది. కానీ ఎలక్షన్లు దగ్గర పడినప్పుడు అన్నీ గుర్తొస్తాయి వాళ్ళకు. అలా ఉండకుండా గెలిచినప్పుడే ఇవన్నీ స్కీమ్లు కానీ, పసుపు కుంకుమ కానీ, నిరుద్యోగ భృతి కానీ ఇవన్నీ స్టార్టింగే ఇవ్వాలి. మేము ఇప్పుడు ఎలక్షన్లకు పోతున్నాం, ఇవన్నీ ఇస్తామంటే జనాలు ఏమో చదువుకున్న వాళ్ళు అందరికీ నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. ఏ రాజకీయ నాయకుడు ఏ టెక్నిక్ ప్లే చేస్తున్నాడు, ఏ రాజకీయం ప్లే చేస్తున్నాడు అందరూ అవగాహన చేసుకోగలరు. కాబట్టి ప్రజలకు చెప్పేది కూడా ఏమంటే ఆ డబ్బులు తీసుకొని ఓట్లు వేయొద్దండి. ఒక్కసారి 500 తీసుకొని మీరు ఓటేసినారంటే మళ్ళీ 5 ఏళ్ళు మీకు మీ దగ్గర నుంచి బియ్యం, బ్యాళ్ళు, పప్పు, ఉప్పు అన్ని రేట్లు పెంచేస్తారు, అన్ని పన్నులు పెంచేస్తారు. టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రాష్ట్ర బడ్జెట్ లోటు ఉందని చాలా పన్నులు మనకు తెలకుండానే పెరిగిపోయినాయి. ఈ షాపులకు కూడా పన్నులు లేవు ఇంతకుముందు. తర్వాత సంవత్సరానికి పన్నులు కట్టాలని గ్రామ పంచాయతీకి రూల్స్ వచ్చినాయి. ఒక షాప్ని బట్టి, ఆ బిజినెస్ని బట్టి 500, 2000, 3000, 5000 దాకా పన్నులు కడుతున్నారు. ఆ సపరేట్ పన్నులు అవి బిజినెస్ పన్నులు. ఈ షాప్ పన్ను కాక మళ్ళీ బిజినెస్ పన్నులు కడుతున్నారు. అవన్నీ కొద్దిగా తగ్గించుకుంటే బెటరు. పరిపాలన బాగానే ఉంది చంద్రబాబు నాయుడుది. పోలవరం ప్రాజెక్టు విషయంలో అయితే సక్సెస్ అయినాడు. పోలవరం ఈజ్ అ గ్రేట్ ప్రాజెక్ట్. సక్సెస్ అయినాడు. పరిపాలన బాగానే ఉంది. నిరుద్యోగ భృతి అంటే నిరుద్యోగుల్ని అవమానపరిచినట్టు 2000 ఇవ్వడం. ఆ 2000 ఇవ్వకూడదు. వాళ్ళని ప్రైవేట్ సెక్టార్స్లో ఏదైనా వాళ్ళ కంపెనీస్ కానీ గవర్నమెంట్ ఏమైనా అసలు గవర్నమెంట్ జాబ్ కోరుకోవట్లేదు. ప్రైవేట్ జాబ్లో సెక్యూరిటీ లేదనే జనాలంతా గవర్నమెంట్ జాబ్స్కి వస్తున్నారు. మీరు ఈ ప్రైవేట్ జాబ్స్లోనే మీరు మంచి కంపెనీస్లో కొద్దిగా సెక్యూరిటీ పెట్టి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు తీసుకొని వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఇస్తే ఎవరు గవర్నమెంట్ జాబ్ ఆశించాడు, ప్రైవేట్ జాబ్లో ఉంటాడు. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంతా ప్రైవేట్ జాబ్ వాళ్ళే. వాళ్ళకి ఎందుకంటే దాంట్లో మనీ ఎక్కువ వస్తుంది. ఒక 10 years జాబ్ చేసినా వాళ్ళ లైఫ్ టైం అంతా హ్యాపీగా ఉండగలరు. కాబట్టి ప్రైవేట్ జాబ్స్ కూడా కొద్దిగా సెక్యూరిటీ ఉంటే బాగుంటుంది. ప్రైవేట్ జాబ్స్లో ఎందుకు పోవట్లేదంటే ఎక్కువ సెక్యూరిటీ లేకపోవడం ఒకటి, టార్చర్ ఎక్కువ పెడుతున్నారు ప్రైవేట్ వాళ్ళు. దాంట్లో ఉండలేకపోతున్నారు యువత. కాబట్టి ఈ 2000 నిరుద్యోగ భృతి అనేది జనాల్ని అవమానించపరచడమే. ఉద్యోగం కల్పించి ఉపాధి కల్పించడం మేలు. ఈ స్కీములు అంటున్నారు కదా, ఏదో టాటా ఇన్నోవా ఇవి మీరు 10 లక్షలు పెట్టుకుంటే 3 లక్షలు సబ్సిడీ ఇస్తాము. అవి SC STలకు అన్నారు. అవి కూడా కొంతమంది సక్సెస్ అయినా కొంతమంది సక్సెస్ కాలేదు. దాంట్లో ఏమంటే కొంటున్నారు, రెంట్లకు తిప్పుకుంటున్నారు. అది కొంతమంది సక్సెస్ 50% లాస్ అయ్యేది. దాని బదులు ఏదైనా ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే ఇస్తామన్నట్ట వడ్డీ తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తే గవర్నమెంట్ సక్సెస్ అవుతుంది. కాబట్టి చంద్రబాబు పరిపాలనకి ఒక 50-60% మార్క్స్ చేయొచ్చు. అంటే ఇప్పుడు వైఎస్ జగన్ కూడా ఫస్ట్ టైం కాబట్టి అవకాశం ఇస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ నాయన చేసిన ఏమైనా చేయగలడేమో. చేయకుంటే నెక్స్ట్ 5 years తర్వాత అతను ఉండడు, ఇంకా రాజకీయ జీవితమే ఉండదు. ఇతన్ని కూడా ఫస్ట్ 9 ఏళ్ళు పరిపాలించినాడు, ఇప్పుడు 5 ఏళ్ళు పరిపాలించినాడు, టోటల్ 14 ఏళ్ళు పరిపాలించినాడు. 14 ఏళ్ళ పరిపాలనలో చేసిన ప్రాజెక్టులు పోలవరం ఒకటి హైలైట్ ప్రాజెక్టు. కొన్ని కంపెనీస్ అయితే డెవలప్ చేసినాడు. ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నప్పుడు హైదరాబాద్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడే. ఫ్లైఓవర్స్ అంతా చంద్రబాబు నాయుడే, దాన్ని తీసేసేకి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా బెటర్. కాబట్టి ఇప్పుడు అవకాశం జగన్కి ఇస్తే బెటర్. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులు కూడా ఎక్కువ ఉన్నాయి. గెలిచిన 3 రోజులుగా అది చాలా వ్యభిచారం చేసినట్టున్నది. అది రాజకీయ నాయకులు ఇప్పుడు కొడుమూరులో ఎమ్మెల్యేని గెలిపించినాము. వైఎస్ఆర్సీపీ గెలిపించిన. కర్నూలులో మొత్తం కొడుమూరు నియోజకవర్గంలో మొత్తం 2 స్థానాలు 3 స్థానాలు టీడీపీ పోయినాయి. ఒకటి ఇది ఎమిగ్నూరు ఒకటి, ఏదో పత్తికొండ ఒకటి, ఏదో ఇంకోటి డోన్ ఏదో ఒకటి అది పోయినాయి. 11 స్థానాలు మనకే వచ్చినాయి. అంటే ఇక్కడ జనాలు వేసింది వైఎస్ఆర్సీపీని ప్రతిపక్షంలో పెట్టాలనో పరిపాలనలో పెట్టాలనో. ఒకవేళ ఎక్కువ ఉంటే అధికార పక్షంలో ఉంటుండ్రి. ప్రతిపక్షంలో పెట్టాలంటే ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడే అధికార పక్షం ఎప్పుడైనా భయపడుతుంది. కాబట్టి నేనేదో సంపాదించుకునే మైండ్తో రాకూడదు రాజకీయాల్లోకి. పరిపాలన చేయాలని అందుకని బిజినెస్ వాళ్ళని కూడా రాజకీయాలు తీసుకోనేకూడదు. వస్తున్నారు అంటే కంపల్సరీ రాజకీయాలు ప్రజల కింద చేయాలి. ప్రజలు ఎందుకు ఓటేసి గెలిపించినారు మీకు పార్టీ ఫిరాయించనే కన్నా. ఇప్పుడు గెలిచినావు, నువ్వు ప్రతిపక్షంలో కనుక మాట్లాడాలా. నువ్వు సంపాదించుకోవాలనుకుంటే ఏదైనా వ్యాపారం పెట్టుకో, పంచే డబ్బులతో వ్యాపారం పెట్టుకొని దాంట్లో సంపాదించు. రాజకీయాల్లో వచ్చి సంపాదిస్తే ఎవడు వాల్యూ ఇవ్వడు. కాబట్టి గెలిచినప్పుడే మా పార్టీ మారకూడదు, ప్రతిపక్షంలో ఉండి పోరాడాలి. అప్పుడే నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత కానీ ప్రతిపక్షంలో ఉండి పోరాడితేనే వాళ్ళకి విలువ ప్రజల్లో. లేదంటే వాడు పార్టీ ఫిరాయిస్తాడు, వాడిని ఎందుకు గెలిపిస్తారంట. కాబట్టి పార్టీ ఫిరాయింపులు ఉండకూడదు. అంటే వాళ్ళది కూడా తప్పు ఉండకపోవచ్చు. అధికార పక్షం అది ఆకర్షణ పథకాలు పెట్టి వాళ్ళకి ఆఫర్లు ఇచ్చి 3 కోట్లు 2 కోట్లు డబ్బులు ఇచ్చి వాళ్ళని లాక్కుంటున్నారు. వాళ్ళని భయపెట్టో నయానో భయపెట్టో
ఏదో వాళ్ళకి మీకు ఏమో ₹1 శాంక్షన్ చేయము అవి ఇవన్నీ భయపెట్టి వాళ్ళని కూడా లాక్కుంటున్నారు. కాబట్టి అదే అధికార పక్షంతో కూడా తప్పుంది, వీళ్ళది కూడా తప్పుంది. వీళ్ళది కూడా పోకూడదు. అట్లా ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎంత భయపెట్టినా అదే పార్టీలో ఉండాలి. ఆ పార్టీలో ఉంటేనే ₹1 సంపాదించుకున్న పర్వాలేదు. ప్రజలు విలువ సంపాదిస్తే వాళ్ళకి విగ్రహాలు కడతారు. ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డికి ఎందుకు విగ్రహం కట్టినారు? అతనేం పెద్ద సంపాదలేదు, కానీ ప్రజలు విలువ పెట్టుకున్నాడు. కోట్ల రెడ్డికి ఎందుకు విలువ ఉంది? అతను కూడా ఏం సంపాదలే, కానీ విలువ పెట్టుకున్నాడు. విలువ మెయిన్ డబ్బు. ప్రతి ఒక్కడు బిచ్చగాడు కూడా సంపాదిస్తాడు, మనకన్నా ఎక్కువ సంపాదిస్తాడు బిచ్చగాడు. ఇప్పుడు డైలీ బిచ్చగాడు 200 మంది కాడ ₹200 వచ్చేవానికి. నిరుద్యోగ వృత్తి ఎంత ఇస్తున్నాడు? 2000 ఇస్తున్నాడు నెలకి. అంటే వానికి ఎంత డైలీ వానికి ₹20 బిచ్చం వేస్తున్నాడు అని. కాబట్టి నిరుద్యోగ వృత్తి అనేది చాలా అవమానకరం. దాని బదులు ఉపాధి కల్పించడం ఉత్తమం సార్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.